హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. జింబాబ్వేతో ఇంకా 3 T20s మిగిలిన్నాయి. మూడోది రేపు జరగబోతుంది. ఈ 3 T20 విషయంలో టీంకి కోచ్ కానీ కెప్టెన్ కానీ పెద్ద హెడేక్ ఉంది. అదేంటంటే మన వరల్డ్ కప్ హీరోస్ శివం దుబే, సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ టీంతో పాటు చేరారు. ఒరిజినల్గా వీళ్ళు మొదటి T20 నుంచి ఆడాలి, కానీ వెస్టిండీస్లో అక్కడ తుఫాన్ రావడం, దానివల్ల వాళ్ళు ఇండియాకి రావడం లేట్ అయింది. సో వీళ్ళ ముగ్గురి ప్లేస్లో ఎమర్జెన్సీగా వేరే ముగ్గురిని ఫస్ట్ T20s పంపించారు. ఎవరిని పంపించారు? సాయి సుదర్శన్, జితేష్ శర్మ అండ్ హర్షిత్ రాణా. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చి టీంతో చేరారు. ఆల్రెడీ అక్కడ 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 18 మంది అయ్యారు. 18 మందిలో 11 ఎవరిని ఆడించారు? అసలు యాక్చువల్గా ఇంకో ధర్మ సందేహం ఏంటంటే ఫస్ట్ టూ T20స్కే మనం చెప్పిన సాయి సుదర్శన్ అనుకోని సెలెక్ట్ చేశారు, జితేష్ అండ్ హర్షిత్ రాణా. మరి వాళ్ళు టీంలో కొనసాగుతారా లేకపోతే వెనక్కి వచ్చేస్తారా అది నాకు తెలియదు. వస్తే కొనసాగుతుండొచ్చు, కొనసాగితే మరి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారో లేదో కూడా తెలియదు. అది క్వశ్చన్ మార్క్ అలాగే ఉండగా, అది ఉన్నా సరే ఇప్పుడున్న టీంలో ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలనేది పెద్ద సమస్య. ఈవెన్ సెకండ్ T20 తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు శుభ్మన్ గిల్ కూడా అదే ప్రశ్న అడిగితే ఇట్ ఈస్ ఎ గుడ్ హెడేక్ టు హ్యావ్ అని చెప్పాడు. నాకు అర్థం కాదు, గుడ్ హెడేక్ బ్యాడ్ హెడేక్ అని ఉంటుంది. హెడేక్ ఈజ్ హెడేక్, హెడేక్ ఈజ్ ఏక్ మీన్స్ పెయిన్. గుడ్ హెడేక్ ఏ ఉండదే. పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టు హెడేక్స్లో మంచి హెడేక్స్ ఉంటాయా? మంచి హెడేక్ అంటారు, కానీ ఇది ఇంకా పెద్ద హెడేక్. టీంలో ఎవరిని పెట్టాలని సమస్య ఉంటే అది యాక్చువల్గా అది గుడ్ హెడేక్ నన్ను అడిగితే. ఎవరిని తీసేయాలన్నప్పుడు చాలా కష్టం, తీసేయడం కష్టమైన. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఒరిజినల్గా నన్ను అడిగితే టీం కనుక ఒరిజినల్ స్క్వాడ్ అయితే అభిషేక్ శర్మ ఉన్నాడు ఆ స్క్వాడ్లో, కానీ ఒరిజినల్గా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఓపెన్ చేసేవారు. అభిషేక్ శర్మకి ఇనీషియల్గా ఛాన్స్ వచ్చి ఉండకపోవచ్చు. 5 మ్యాచ్ల సిరీస్ కాబట్టి సెకండ్ హాఫ్లో అతనికి ఛాన్స్ వచ్చి ఉండేది. కానీ ఎప్పుడైతే యశస్వి వెన్ హీ కుడ్ నాట్ మేక్ ఇట్ టు ద ఫస్ట్ టూ T20s అప్పుడు మనకి ఇతనికి అవకాశం వచ్చింది అభిషేక్. దాన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. ఒక అద్భుతమైన 100 కొట్టాడు 46 బాల్స్తో. సో అతన్ని ఇప్పుడు తీసేయడం చాలా కష్టం. మరి యశస్విని ఎక్కడ ఆడించాలి? మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పచ్చు, ఇషాన్ కిషన్ 100 చేసిన తర్వాత ఇదే శుభ్మన్ గిల్ కోసం. శుభ్మన్ గిల్ అప్పుడు ఇంజర్డ్ అనుకుంటా. అతను రాగానే శుభ్మన్ గిల్ అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ కాదు యశస్వి, ఇషాన్ కిషన్ని 100 చేసిన తర్వాత 1 daysలో డ్రాప్ చేశారు. కరుణ్ నార్ని 100 చేసిన తర్వాత అజింక్య రహానే ఇంజరీ నుంచి రాగానే అతను డ్రాప్ చేస్తారు. అలాగే అభిషేక్ శర్మను కూడా డ్రాప్ చేస్తారు. ఐ థింక్ ఈజ్ ఇట్ ఫేర్? అతను అంత బాగా ఆడుతున్నాడు, అంత అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అలాంటి ఓపెనర్ని మనం అతనికి లాంగ్ రన్ ఇవ్వాలి. హీ కుడ్ బికమ్ అవర్ ట్రావిస్ హెడ్, ఈజ్ ద SRH టీమ్మేట్. ఆ స్టైల్లో ఆడే ప్లేయర్ని ఎందుకని మీరు అతనికి ఒక లాంగ్ రన్ ఎందుకు ఇవ్వాలి? న్యాయంగా అయితే ఇవ్వాలి. సో అది చాలా హార్ష్ అవుతుంది. సో నాకైతే అది అనిపించట్లేదు. అలాగే ఒక్కటైతే ఈజీ వాళ్ళకి ఛాయిస్ ఏంటంటే ధ్రువ్ జురెల్ ఒరిజినల్గా స్క్వాడ్లో లేడు, ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్నాడు, బట్ ధ్రువ్ జురెల్ కంటే కూడా సంజు శాంసన్ ఆటోమేటిక్లీ విల్ కమ్ ఇన్ టు ద టీమ్. సంజు శాంసన్ ఎక్కడ ఆడతానని అది కూడా ఒక సమస్య. శివం దుబేని ఎక్కడ ఆడించాలి? శివం దుబే యాక్చువల్గా ఒరిజినల్గా లేడు అతని స్క్వాడ్లో. నితీష్ కుమార్ రెడ్డిని ఒరిజినల్ స్క్వాడ్లో పెట్టారు. నితీష్కి ఎప్పుడైతే ఇంజరీ అయిందో ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడని శివం దుబేని టీంతో యాడ్ చేశారు. నన్ను అడిగితే శివం దుబేని టీంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ ప్లేడ్ 8 matches ఇన్ ద వరల్డ్ కప్లో హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ హిమ్. సో ఇప్పుడు అతని గురించి, అతని టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా చూడాల్సిన ఏమీ లేదు. సో శివం దుబేకి అవకాశం ఇవ్వడం, యంగ్స్టర్స్ని పక్కన పెట్టి అనేది దట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ అన్ఫేర్. టీంతో ఉన్నాడు, బాగానే ఉంది, కానీ శివం దుబేని ఇప్పుడు ఆడించడం అనేది అవసరమా? శివం దుబేని ఆడించడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే ఇండియా లాస్ట్ మ్యాచ్లో మనం ఏం చేసాం, ఇద్దరే సీమర్స్తో వెళ్ళాం అండ్ 2 స్పిన్ ఆప్షన్ స్పెషలిస్ట్ స్పిన్నర్స్, 2 పార్ట్ టైమర్స్తో మనం ఆ బౌలింగ్ అటాక్ని తయారు చేసుకున్నాం. ఈసారి కూడా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం వెళ్తే శివం దుబే కెన్ గివ్ యూ ద 3rd సీమర్ ఆప్షన్. అక్కడ సీమ్ బౌలర్స్కే ఎక్కువ హెల్ప్ ఉంది స్పిన్నర్స్ కంటే, కాబట్టి దానికోసం పెట్టాలి అతన్ని. కానీ సిరీస్ గెలవడం అనేది ఇంపార్టెంటా మనకి, లేకపోతే యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం ఇంపార్టెంటా అనేది కూడా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు శివం దుబే విల్ నాట్ కమ్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఆల్రెడీ హీ హాస్ ప్లేడ్ 8 matches, ఆల్ మ్యాచెస్ ఆడాడు. హీ ప్లేడ్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ ద వరల్డ్ కప్. సో కొత్తగా అతన్ని మనం చూడాల్సిన అవసరం ఏం లేదు. అన్లెస్ యూ వాంట్ టు విన్ ద సిరీస్,
ఇక్కడ సిరీస్ గెలవడం కోసం. అది ఐ డోంట్ థింక్ శివం దుబే ఇస్ ఎ గ్రేట్ మీడియం పేసర్. అతను మీడియం పేస్ బౌలింగ్ మీద నాకైతే ఎలాంటి మంచి అభిప్రాయం లేదు. కెన్ గివ్ యూ సమ్ ఓవర్స్ ఎట్ టైమ్స్, బట్ హీ కెన్ గో ఫర్ రన్స్. ఎందుకంటే అతను పేస్ లేదు. పేస్ లేకపోతే ఇప్పుడు డ్వేన్ బ్రావో లాగానో ఎలాగో అతనికి బోల్ అంత వేరియేషన్స్ ఉన్నాయంటే ఆ వేరియేషన్స్ కూడా పెద్దగా ఉన్నాయి, కానీ అంత ఎఫెక్టివ్ వేరియేషన్స్ అయితే లేవు. స్లోయర్ వన్స్ కానీ అతని చేంజ్ ఆఫ్ లెంత్ చేంజ్ చేయడం, సటిల్ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మీడియం పేసర్, అవి దే ఆర్ ఆబ్సెంట్. సో అతను ఇంతవరకు మనం చూసిన పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్లో అయితే ధోని నాకు తెలిసి అసలు బౌలింగ్ ఇవ్వలేదు అతను. ఇలాంటి చెన్నైలో స్లో వికెట్స్లో అతనికి ఇవ్వాలి యాక్చువల్గా అయితే ఒక మీడియం పేసర్కి, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ ఇచ్చి ఉంటాడు బహుశా ఇచ్చినప్పుడు. సో మరి శివం దుబేని ఆడించడం అనవసరం. అందుకే నేను 2 రకాల ఎలెవెన్స్ తయారు చేశాను. దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో ఏంటంటే యశస్వి, అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే యశస్విని మన టీంలో పెట్టాలి. హీ హాజ్ నాట్ ప్లేడ్ ఇన్ ద వరల్డ్ కప్. అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడించలేదు. సో యశస్వి ఖచ్చితంగా టీంలోకి రావాలి. సో యశస్వి టీంలోకి వస్తే మరి అతను ఓపెనర్ కదా, జనరల్లీ ఓపెనర్గానే ఆడతాడు అతను, బాగా ఎప్పుడూ ఓపెనర్గానే ఆడతాడు. సో సంజు శాంసన్ కూడా రాజస్థాన్ రాయల్స్లో తన ఓపెనింగ్ స్లాట్ అతని కోసం త్యాగం చేసి సంజు ఈజ్ ప్లేయింగ్ ఇన్ నెంబర్ 3. సో యశస్వి అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ వేస్తే ఏమైంది, ఆస్ట్రేలియాకి వార్నర్ అండ్ ట్రావిస్ హెడ్ చేయట్లేదా? అదే ఆస్ట్రేలియా గతంలో మాథ్యూ హెడ్ అండ్ గిల్క్రిస్ట్ చేయలేదా? సో యశస్వి అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెన్ చేస్తారు. శుభ్మన్ గిల్ డ్రాప్ డౌన్ టు నెంబర్ 3 అనుకుంటున్నాను. 4లో రుతురాజ్ కూడా అవకాశం ఇవ్వాలి. బాగా లాస్ట్ మ్యాచ్ బాగా 77 నాట్అవుట్ చేశాడు. వై షుడ్ వి డ్రాప్ హిమ్? అతను కూడా ఎక్కువ అవకాశాలు రాలేదు. T20స్లో చాలా తక్కువ ఆడాడు. సో రుతురాజ్ at 4, సంజు at 5. సంజు యాక్చువల్లీ 3లో ఆడాలి, కానీ సంజు తప్పదు, ఇంకా సంజు 5లో ఆడాల్సి వస్తుంది ఈ టీంలో. రింకు at 6, 7లో రియాన్ పరాగ్ని కూడా డ్రాప్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. రియాన్ పరాగ్ని ఎందుకు డ్రాప్ చేయకూడదంటే అతను ఒక 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్లోనే బ్యాటింగ్ వచ్చింది. సో దాంట్లో ఫెయిల్ అయ్యాడు. సో యూ షుడ్ గివ్ హిమ్ సమ్ రన్ అండ్ ఆల్సో యూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ స్పిన్. కాబట్టి రియాన్ పరాగ్ ఉండాలి. రియాన్ పరాగ్ at 7, వాషింగ్టన్ సుందర్ 8, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. సో ఇది నా ఒక ఎలెవెన్. దీంట్లో ఎవరిని డ్రాప్ చేశాను నేను? సాయి సుదర్శన్ని డ్రాప్ చేశాను. సాయి సుదర్శన్ విషయంలో మీకు కోపం వస్తుంది. సాయి సుదర్శన్ ఎట్లా డ్రాప్ చేస్తాను? సాయి సుదర్శన్ డెబ్యూ చేశాడు, బ్యాటింగ్ రాలేదు. డెబ్యూ చేసి బ్యాటింగ్ రాని వాడికి అతను తీసేస్తే ఎలా? కరెక్టే మీరు చెప్పింది. డెబ్యూ చేసిన అతను కనీసం ఒక్కసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. డెబ్యూ చేశాడు అతను, కానీ బ్యాటింగ్ రాలేదు. సో మరొక అవకాశం ఇవ్వాలి. అతను ఇవ్వకపోవడానికి నాకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతను ఒరిజినల్ టీంలో లేడు. హీ వాజ్ సెలెక్టెడ్ ఓన్లీ ఫర్ ఫస్ట్ 2 T20s. అతని సెలెక్షన్ ఆ 2 T20sకే జరిగినప్పుడు మూడో దానికి టెక్నికల్గా హీఈస్ నాట్ దేర్ ఇన్ ద టీమ్. టీంతో పాటు ఉండొచ్చు కాక, కానీ టీంలో ఉన్నట్టుగా లెక్కలోకి రాదు. ఎందుకంటే 2 T20sకి మాత్రమే అతన్ని సెలెక్ట్ చేశారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఓకే బ్యాటింగ్ రాలేదు, కానీ అతను కొత్త కాదు. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కొత్త కాదు. హీ హాజ్ ఆల్రెడీ ప్లేడ్ 3 వన్డే ఇంటర్నేషనల్స్ ఫర్ ఇండియాకి 3 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. దాంట్లో 2 50s చేశాడు. వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ తన ఫస్ట్ వన్డే సిరీస్లో. సో అతను ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు కాబట్టి T20లో అతను డెబ్యూ చేసి బ్యాటింగ్ రాకపోయినా కూడా అతను డ్రాప్ చేయడానికి పర్వాలేదు. మరి అతని మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్, దాంట్లో అతను బ్యాటింగ్ రాలేదు అంటే చాలా కష్టం అవుతుంది. కానర్ విలియమ్స్ అనే ఒక కేసు ఉంది. నేను మీకు గతంలో చెప్పానో లేదు, క్విజ్లో పెట్టినాను. కానర్ విలియమ్స్ అని ఒకసారి మనం సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అతను ఒక డెబ్యూ చేశాడు. కానీ అదేంటంటే అది దానికి అనఫిషియల్ హోదా మాత్రం వచ్చింది. అప్పుడు మ్యాచ్ రిఫరీ విషయంలో ఒక మైక్ డెన్నిస్ విషయంలో గొడవ జరిగి, సో అతను ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, కానీ అది అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్. సో అతను డెబ్యూ చేసినట్టే కాలేదు. ఈ రిమైండ్ నాన్ ఇంటర్నేషనల్ క్రికెటర్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినట్టే అలాగే అవుతుంది. సో కానీ ఇతను ఆల్రెడీ ప్లేడ్ కదా, ఆల్రెడీ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ వన్డేస్. అండ్ నా దృష్టిలో అయితే అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఉండదు. హీఈస్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. హీఈస్ మోర్ సూటెడ్ టు వన్డే ఫార్మాట్. సో అతన్ని వన్డే ఫార్మాట్కి అట్టి పెట్టాలి. మనకి వీ హ్యావ్ గాట్ ఎనఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ ద టీమ్, ఈ ప్రజెంట్ టీంలో. సో సాయి సుదర్శన్ని టీంలో పెట్టారు, కానీ ఐ థింక్ ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆల్రెడీ ఈ టీంలో 4 ఓపెనర్స్ ఉన్నారు. అభిషేక్, శుభ్మన్ గిల్, రుతురాజ్ అండ్ జైస్వాల్. ఇతను 5వ ఓపెనర్ అవసరం ఆ టీంలో. సో ఐ థింక్ అతను ఎక్కడో మిడిల్ ఆర్డర్లో ఆడించే బదులు బెటర్ టు డ్రాప్ హిమ్. సో
అది నా లాజిక్. అందుకని అతను డ్రాప్ చేశాను. నేను ఇంకొకటి జోరెల్ని డ్రాప్ చేశాను. సో ఇద్దరిని మాత్రం డ్రాప్ చేసి నేను ఐ ట్రై టు అకామిడేట్ 2 వరల్డ్ కప్ హీరోస్ అండ్ ఐ డిడ్ నాట్ ఇంక్లూడ్ శివం దుబే. శివం దుబేని ఇంక్లూడ్ చేస్తే ఇంకొక 11 కూడా నేను తయారు చేశాను. అది చూడండి. దీంట్లో ఏంటంటే యశస్వి అండ్ గిల్ ఓపెన్ చేస్తారు. ఎందుకు? లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలన్నది ఒక రీజన్. రెండోది శుభ్మన్ గిల్ బీయింగ్ అతన్ని ఇండియన్ టీంకి ఓపెనర్గా టెస్ట్ చేయాలని చెప్పి సెలెక్టర్స్ కనుక భావిస్తుంటే మరి ఓపెనర్ స్లాట్లోనే అతను ఆడాలి కావాలని అనుకుంటే శుభ్మన్ గిల్ షుడ్ బ్యాట్ ఓపెన్ ది ఇన్నింగ్స్ విత్ యశస్వి. మరి అభిషేక్ శర్మ ఈ టీంలో నెంబర్ 3లో ఆడతాడు అనుకుంటున్నాను. ఈ కెన్ ప్లే ఎట్ నెంబర్ 3. ఈవెన్ సన్ రైజర్స్ కూడా అది నెంబర్ 3లో ఆడాడు. బట్ హీఈస్ గుడ్ ఎట్ ఓపెనింగ్లో ఆ పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ని అతను ఉపయోగించుకున్నట్టు ఎవరు ఉపయోగించుకోరు. కానీ ఇది ఒక ఆప్షన్ మాత్రం చెప్తున్నాను. సో అభిషేక్ ఎట్ నెంబర్ 3, రుతురాజ్ ఎట్ 4, సంజు ఎట్ 5, రింకు ఎట్ 6, దూబే ఎట్ 7, రియాన్ పరాగ్ డ్రాప్ చేస్తాం. విచ్ ఈజ్ అన్ఫేర్. కానీ దూబేని ఆడించాలి, మనకు మీడియం పేసర్ కావాలంటే దూబేని ఆడించాలి. వాషింగ్టన్, రవి బిష్ణోయ్, ఆవేష్ ముఖేష్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇలా మనం కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే నన్ను అడిగితే నేను చెప్పిన ఫస్ట్ 11 ఇస్ ద రైట్ వన్. సో దాంట్లో ఏంటంటే మీకు సాయి సుదర్శన్ ఒక్కడికి కొంచెం అన్యాయం జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూ హ్యావ్ నో అదర్ గో. మరి మీరేమనుకుంటున్నారో మీ దృష్టిలో ఏ 11తో మనం రేపు జరగబోయే థర్డ్ మ్యాచ్కి వెళ్ళాలనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.